అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మార్చి 19వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల వల్ల వారికి శుభ పరిణామాల ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు తగిన పరిష్కారాలు, ఎటువంటి పరిహారం చేయడం వల్ల, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వాళ్ళకి కలుగుతుందో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక ఒక్కసారి మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జాతకం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కారం తప్పకుండా లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి గ్రహ సంచారం ప్రకారం రేపటి రోజున వీరు అనుకున్న పనులు పూర్తి కాకపోవచ్చు. అలాగే గురువు భాగ్యస్థానంలో ఉన్నందువల్ల ఈ యొక్క రాశి గల వారికి జీవితం అప్పటి నుండి ఆడిందే ఆటగా పాడిందే పాటగా రాబోతుంది. గ్రహాల అనుకూలతలు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక ప్రయత్నాలు కూడా, అదనపు ప్రయత్నాలు కూడా ఆశించినంత సత్ఫలితాలు అయితే అవకాశం అయితే ఉండబోవచ్చు. రేపటి రోజున దాదాపు వీరు ఆశించిన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి బాగా కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం అయితే మంచిది. ఆర్థిక సహాయాలకు, దాన ధర్మాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే మీరు రేపటి రోజున ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంచుకోవాలి. వృత్తి ఉద్యోగ స్థానాల్లో మీకు శనీశ్వరుడు అయితే శుభగ్రహాలు సంచరిస్తున్నందువల్ల మీకు రేపటి రోజున అయితే సర్వత్రా మంచి గుర్తింపు రావడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ముందుకు సాగడం వంటివి కూడా చోటు చేసుకుంటాయి. కొన్ని శుభ పరిణామాలు కూడా మీకు సంభవించబోతున్నాయి. ఉద్యోగాలకి, చదువులకి మంచి అవకాశాలు కలగబోతున్నాయి. కుటుంబ జీవితం, తీర్థయాత్రలు, విహారయాత్రల అవకాశం కూడా జరుగుతుంది. కొన్ని శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది. బంధువుల ఆరోగ్యానికి సంబంధించి 1-2 దుర్వార్తలు కూడా వినడం జరుగుతుంది. అలాగే రేపటి రోజున మీకు స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా కలగబోతున్నాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు, తోబుట్టువులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. రేపటి రోజున విద్యార్థులకు కొద్దిగా ఉత్తమ ఫలితాలు పొందబోయే అవకాశం కూడా ఉంది కనుక రేపటి రోజున అయితే మాత్రం ఈ యొక్క రాశి గల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి గల వారికి మంచి సత్సంబంధాలు కూడా కుదరబోతున్నాయి. అలాగే విదేశీ ప్రయాణాలు కలిసి రాబోతున్నాయి. మీ యొక్క కష్టానికి తగిన ఫలితం కూడా చవి చూడబోతున్నారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది ఈ యొక్క రాశి గల వారికి మిశ్రమ ఫలితాలు అయితే కలగబోతున్నాయి. దైవబలం మీకు మెండుగా ఉంటుంది. సదా మీ వెంటే ఉండుతుంది. మిమ్మల్ని కాపాడి తీరుతుంది. అనారోగ్య సమస్యలు కొద్దిగా మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక రేపటి రోజున మీరు తప్పకుండా ఎంతైనా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. శని పంచమ స్థానంలో, రాహు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల గృహ వాతావరణంలో ప్రశాంతత లోపించే ప్రమాదం కూడా ఉంది. పిల్లల చదువు పైన దృష్టి సాధించవలసిన అవసరం ఉంది. రేపటి రోజున మీకు కలిసి వచ్చే విషయం ఒకటి ఏంటంటే కనుక వృత్తి ఉద్యోగాల్లో నిబద్ధత పెరుగుతుంది, కానీ గుర్తింపులు ఆలస్యంగా కలుగుతాయి. అలాగే మీకు విద్యాపరమైన ఉన్నతిని కూడా ప్రసాదిస్తాయి. శివ పూజ, రాహు ధ్యానం అయితే మీకు తప్పకుండా శుభకరంగా ఉంటుంది. రేపటి రోజున భగవంతుని ధ్యానం మీకు ఎంతైనా శుభకరంగా ఉంటుంది. అలాగే రేపటి రోజున ఎటువంటి సత్ఫలితాలు మీరు కలగబోతున్నాయంటే కనుక రేపటి రోజున మీరు అందుకోబోయే వార్తలు చాలానే ఉన్నాయి. రేపటి రోజున ఎంతో అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. రేపటి రోజున అయితే మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను తదుపరి మీకు పరిస్థితులు కాస్త అనుకూలంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతులు, కొత్త బాధ్యతలు కూడా పొందబోతున్నారు. రేపటి రోజున మీకు అధికారుల మద్దతు చాలా బాగా గట్టిగా నమ్మకంగా అయితే ఉండబోతుంది. మీరు చేసే పనులు మీకు మంచి గుర్తింపునైతే తెచ్చి పెడతాయి. ప్రమోషన్లు కుదిరి బదిలీలు అందుకోబోతున్నారు. అధికంగా రేపటి రోజున మీకు ముందంజలో అయితే ఉంటారు. వ్యాపార రంగంలో మీకు రేపటి రోజున ఎంతో అదృష్టం అయితే కలగబోతుంది. పట్టిందల్లా బంగారం కాబోతుంది. వ్యాపారాలు విస్తరించడంతో పాటు వాటి యొక్క లాభాలు కూడా మీరు అధికంగానే తీసుకురాబోతున్నారు. కొత్త పెట్టుబడులు పెట్టబోతున్నారు. వ్యవసాయ రంగాల్లో, వ్యాపార రంగాల్లో, మీరు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి, దాదాపు అన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా అయితే స్థిరపడబోతున్నారు. విలాసవంతమైన జీవితాన్ని గడపబోతున్నారు. అయితే ఆదాయంతో పాటు ఖర్చులు కూడా భారీగానే ఉన్నాయి కనుక వృధా ఖర్చులు అయితే అసలు చేయవద్దు. ఖర్చుల విషయంలో ఎంతైనా జాగ్రత్త పడవలసిన అవసరం చాలానే ఉంది. ఈ యొక్క రాశి గల వారికి ఎంతో అద్భుతంగా ఉండడంతో ఆర్థికంగా ముందంజ అయితే ఉంటారు. అలాగే బ్యాంకు బ్యాలెన్స్లు కూడా పెంచుకోబోతున్నారు. ఆర్థికంగా మరింత స్థిరత్వం కూడా కలగబోతుంది. భూములు, ఇల్లు, స్థలాలు, వజ్రాలు, ఆభరణాలు, వాహనాలు ఇటువంటివి అయితే కొనుగోలు చేయబోతున్నారు. రహస్యమైన పెట్టుబడులు చేసి అలాగే
పదింతలు ఆదాయాన్ని కూడా వీరు పొందబోతున్నారు. అనుకూలంగా ఉన్నా కూడా వీరికి శని పంచమ స్థానంలో ఉండడం వల్ల అధికంగా కూడా కష్టపడుతూనే ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే కష్టపడినంత ఫలితాన్ని కూడా దక్కించుకోబోతున్నారు. సంపాదన కూడా బాగానే కూడబెడతారు. రేపటి రోజున వీరికి ఒత్తిడి అనిపించినా కూడా మాత్రం కొన్ని రోజుల తర్వాత మీకు తప్పకుండా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. చదువులో పురోగతి కనపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పోటీ పరీక్షలు సిద్ధపడుతున్న వారికి మీకు తప్పకుండా విజయాలు సిద్ధిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. శని ప్రభావం వల్ల సంతాన విషయంలో కొంత ఆందోళన కలిగినప్పటికీ కూడాను తర్వాత సద్దుమణుగవుతూ ఉంటాయి. అలాగే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. రేపటి రోజున మీరు ఈ ఉద్యోగ అవకాశాలతో విదేశాలకు కూడా పొందబోతున్నారు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా పెద్ద పెద్ద సమస్యలు లేకపోయినా చిన్నపాటి అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్య విషయంలో మీరు తప్పకుండా ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఉద్యోగంలో పని కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, స్త్రీలు అయితే ఆర్థికంగా స్థిరపడతారు. వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. తప్పకుండా మీకు గ్రహ సంచారాల అనుకూల స్థలంగా అయితే మీకు అదేవిధంగా ఏదైనా గ్రహాలు మీకు మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఎంతో ఆనందంగా అయితే మీకు జరగబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఆరోగ్య సమస్యల నుండి బయటపడబోతున్నారు. అంతేకాకుండా వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో కూడా వీరు అభివృద్ధిని చవిచూడబోతున్నారు. నిరుద్యోగులకు మంచి శుభవార్తలు పొందబోతున్నారు. ఉద్యోగస్తులకు కీర్తి, డబ్బు కూడా పెరగబోతున్నాయి. అలాగే ఎంతో అనుకూలంగా కూడా ఉండబోతుంది. ఆర్థిక సమస్యల నుండి సులువుగా బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. అలాగే మీరు చేసే ప్రతి ప్రయత్నాల్లో కూడా విజయాలను అందుకుంటారు. అటువంటి అవకాశాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. రాజకీయ నాయకులకు ఏడాది మధ్యస్థలోనే మీకు తప్పకుండా అయితే మీడియా రంగాల వాళ్ళకి కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. రైతులకు బాగా కలిసి వస్తుంది. పంట దిగుబడి అనుకూలంగా ఉంటుంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇటువంటి సమయంలో ఉపశమనం తప్పకుండా నెలకొంటుంది. వీరికి ఎంత సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీలకు కూడా ఎంతైనా బాగా కలిసిపాటు ఉంటుందని చెప్పుకోవచ్చు. శత్రువులపై విజయం సాధిస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఈ యొక్క రాశి గల వారికి అనుకూలంగానే ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగస్తులు బాగా మంచి లాభాలు గట్టింటారు. సమయం అనుకూలంగానే ఉంటుంది. ఈ యొక్క రాశి గల వారికి కలిసి వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు బాగుంటాయి. పదోన్నతులు పొందుతారు. స్త్రీలకు సంతోషం కలుగుతుంది. ధనలాభం రెట్టింపు అవుతుంది. సంతానం ద్వారా ఆనందాన్ని పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన భాగ్యం కలిగే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఈ యొక్క రాశి గల వారికి పెట్టిన పెట్టుబడి ప్రతి దాంట్లో కూడా వీరికి విజయాలు అనేది వీడు వెంటే వస్తూ ఉంటాయి. తప్పకుండా రేపటి రోజున మీరైతే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవనామస్మరణ చేసుకుంటూ దేవాలయ దర్శనాల ప్రదక్షిణలు చేసుకోవడం, నవగ్రహ పూజ చేసుకోవడం, రావి చెట్టు కింద నేతి దీపాలను వెలిగించడం, ఇటువంటివన్నీ పరిహారాలు చిన్నవి చేసుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి శత్రుబీడ భయాలు కూడా మీకు తొలగిపోయి మంచిగా అయితే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు తప్పకుండా బాబావారి ఆలయాన్ని సందర్శించడం, అలాగే కుక్కలకు ఆహారాన్ని పెట్టడం ఎంతైనా మీకు శ్రేయస్కరం అని అయితే చెప్పుకోవచ్చు. నానబెట్టిన శనగలను మీరు తప్పకుండా అయితే ఒక మాలగా గుచ్చి బాబావారి ఫోటోకి దక్షిణామూర్తి అలాగే దత్తాత్రేయుడు యొక్క ఫోటోకి మీరు వేయడం వల్ల, అలాగే నానబెట్టిన శనగలను అక్కడ నైవేద్యంగా ప్రసాదంగా అందరికీ పంచిపెట్టడం వల్ల కూడా మీకు ఎంతైనా మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజున మీరు దైవారాధన అయితే అసలు విస్మరించవద్దు. నిత్యం దైవాన్ని స్మరించుకుంటూ ఉండడం వల్ల ప్రతి పనిలో ఆటంకాలు తొలగిపోయి విజయాలు అయితే మీ సొంతం అవుతాయని తెలుసుకోండి. తెలుసుకున్నా కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.